మహిళా రిజర్వేషన్లపై ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఈ నిర్ణయంతో మహిళలకు 33% ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదని కవిత ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగావకాశాల్లో రోస్టర్ పాయింట్లు లేని హారిజాంటల్ రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం దారుణమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఈ నియామకాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ ఆడబిడ్డలకు నష్టం చేసే జీవో 3ను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. జీవో 3ను వెనక్కి తీసుకునేలా సీఎం రేవంత్ రెడ్డిని ఆదేశించాలంటూ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేకు ఆమె లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆమె బంజారాహిల్స్లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా మహిళలకు రోస్టర్ పాయింట్లతో కూడిన హారిజాంటల్ రిజర్వేషన్లు అమలవుతున్నాయని అన్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన జీవో 3తో 100 ఉద్యోగాల్లో మహిళలకు 33 ఉద్యోగాలు ఇవ్వాలన్న నిబంధన అమలు కాకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు కవిత. ప్రజల రాజ్యాంగం చెబుతూ ఏర్పడిన కొత్త ప్రభుత్వంలో ఆడబిడ్డలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల స్ఫూర్తిని పక్కన పెట్టి సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అంటూ కొత్త జీవో తీసుకురావడాన్ని ఆమె తప్పుపట్టారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ మహిళలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ నియామకాల్లో మహిళా రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వ నిర్ణయంతో నష్టం జరిగే అవకాశం ఉందని కవిత పేర్కొన్నారు. హారిజాంటల్ రిజర్వేషన్లతో పాటు రోస్టర్ పాయింట్ను ప్రభుత్వం రద్దు చేసిందని మండిపడ్డారు. మహిళలకు అవకాశాలు తగ్గుతాయని, రోస్టర్ లేకపోవడంతో మహిళల ఉద్యోగాలను పురుషులతో భర్తీ చేసే అవకాశం ఉందని అన్నారు. ఇక అన్ని శాఖల్లోని ఉద్యోగ నియామకాలపై ఈ ప్రభావం స్పష్టంగా పడుతుందని ఆమె తెలియజేశారు. తెలంగాణ ఆడబిడ్డలు, యువత ఈ అంశాలను గమనించాలని సూచించారు. పాత విధానంలోనే మహిళా రిజర్వేషన్లు ఉండాలని హైకోర్టులో స్పష్టంగా చెప్పిందని గుర్తు చేశారు ఆమె. కాంగ్రెస్ ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాల్లో 66,000 ఆడబిడ్డలకు ఖచ్చితంగా వస్తాయా లేదా అనే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. సోనియా గాంధీ గారికి కూడా నేను ఒక ఉత్తరం రాస్తా ఉన్నాను. సోనియా గాంధీ గారు ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తాం, ఆడపిల్లలకు న్యాయం చేస్తామని మీరిచ్చినటువంటి గ్యారెంటీ మీద, ఆనాడు చనిపోతున్నటువంటి బిడ్డల చావుల మీద రాజకీయం చేసి విద్యార్థులలో ఒక భయాందోళనకరమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసి మీరు కొన్ని ఓట్లు తెచ్చుకున్నటువంటి విషయాన్ని ఇవాళ తెలంగాణ ప్రజానికానికి గుర్తు చేస్తూ సోనియా గాంధీ గారిని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఈ రాజస్థాన్ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మరి దేశవ్యాప్తంగా కూడా మహిళల యొక్క హక్కులకు భంగం కలిగించే విధంగా ఉన్నది. అయినప్పటికీ కొన్ని రాష్ట్రాలు, బీహార్ ఒప్పుకోలే, సెపరేట్ జీవో ఇచ్చిరు, మేము పాత పద్ధతి ఫాలో అవుతామని చెప్పారు. కర్ణాటక ఒప్పుకోలే, సెపరేట్ జీవో ఇచ్చిరు, పాత పద్ధతి ఫాలో అవుతామని చెప్పారు. కానీ తెలంగాణ ప్రభుత్వానికి అంత ఆతృత ఎందుకు? కేసీఆర్ గారు వేసినటువంటి కోర్టు కేసుని వాపస్ తీసుకొని మరి కొత్త జీవో ఇచ్చి ఆడపిల్లల నోట్లో మట్టి కొడతా ఉన్నారు. ఒక్కసారి తెలంగాణ సమాజంలో కుటుంబాలను ఆలోచించాలి. మనం ఆడపిల్లలు చదివించడానికే వెనక ముందు అవుతున్నాం. కానీ ఏదో కొంత ఉద్యోగాలు వస్తాయి, గ్యారంటీ ఉందని చదివిస్తా ఉన్నాం. ఇవాళ ఆడపిల్లలకు వచ్చే ఉద్యోగాలకు గ్యారంటీ లేవంటే కనీసం వాళ్ళ చదువులు కొనసాగే పరిస్థితి ఉంటుందా? ఒక్కసారి ఆలోచన చేయాలి. కుటుంబాలు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరం కలిసి ఆడబిడ్డల కోసం, ప్రత్యేక హక్కుల కోసం కొట్లాడేటటువంటి సందర్భంలో ఉన్న హక్కులను కాలరాస్తున్నటువంటి ప్రభుత్వాన్ని దయచేసి నిలదీయవలసిందిగా నేను ఆడపిల్లల్ని, ముఖ్యంగా కుటుంబ సభ్యుల్ని, ఎందుకంటే మా హక్కుల కోసం మా అన్నదమ్ములే కొట్లాడాలి. మేము కొట్లాడుకుంటే ముంగటపడం, అందరం కలిసి కొట్లాడితేనే ముంగటపడతాం. కాబట్టి ఇది చాలా దారుణం, చాలా అన్యాయం. కష్టపడి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఆడపిల్లలతో అన్యాయం జరుగుతుంది. కాబట్టి తక్షణమే ఆ జీవోను వెనక్కి తీసుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ, అట్లానే సోనియా గాంధీ గారికి కూడా ఉత్తరం రాయడం జరిగింది. జాతీయ స్థాయిలో దీనిపైన మీ స్టాండ్ ఏంటి? తెలంగాణలో ఇచ్చినటువంటి జీవోని వెనక్కి తీసుకోమని రేవంత్ రెడ్డి గారిని మీరు ఆదేశించవలసిందిగా సోనియా మేడంకి నేను ఉత్తరం రాస్తా ఉన్నాను.